10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక టీఎన్జీఓస్ భవనంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి హాజరై 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, పెన్నులు పంపిణీ చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా విద్యార్థుల తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులు ఈ నెల 14వ తారీఖున జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా భయపడకుండా నిర్భయంగా పరీక్షలను రాయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానాలకు ఎదగాలని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని అన్నారు. 10వ తరగతి పరీక్షల్లో నల్గొండ జిల్లాకు తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవాలని, ఆ విధంగా విద్యార్థులు దృఢ సంకల్పంతో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. విద్యార్థులంతా కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినప్పుడే ఉన్నత స్థానాలకు ఎదుగుతారని, బట్టి చదువులు చదవకుండా ఉండాలని కోరారు. విద్యార్థుల శ్రమ ఆయుధమైతే విజయం మీ బానిస అవుతుందని గుర్తు చేశారు. 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ ఇంకా ఉన్నతమైన స్థానాల్లో మీరందరూ ఉండాలని కోరారు. భవిష్యత్తులో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా 10వ తరగతి పరీక్షల్లో వచ్చిన మార్కులు ఆధారంగానే ఉద్యోగం పొందడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ అధ్యయనం, పోరాటం నినాదంతో ఏర్పడి ఎప్పుడూ విద్యార్థుల సమస్యల కోసం ఆందోళనలే కాకుండా 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్షలను నిర్వహించి విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యేంత వరకు విద్యార్థుల వెన్నంటే ఉండి విద్యార్థుల్లో మనోధైర్యం నింపిన ఎస్ఎఫ్ఐ సంఘాన్ని అభినందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ లచ్చిరెడ్డి, ఎంవీఆర్ స్కూల్ అధినేత రవికుమార్, వాల్యూస్ కళాశాల అధ్యాపకులు సృజన్, టీఎన్జీఓ నాయకులు డిఐ రాజు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, ఎస్ఎఫ్ఐ నల్గొండ డివిజన్ కార్యదర్శి మారుపాక కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ పట్టణంలో వివిధ స్కూళ్లకు చెందినటువంటి 10th క్లాస్ విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మన శంకర్, మహేష్ అండ్ నరేష్ తదితర విద్యార్థి సంఘ నాయకులు అందరూ కలిసి దాదాపు 500 మంది విద్యార్థులకు ఎగ్జామినేషన్ సంబంధించిన ప్యాడ్లు, పెన్స్ పంపిణీ చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం ఇది. ఎల్లుండి నుంచి విద్యార్థులకు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ సందర్భంగా విద్యార్థులు ఎటువంటి స్ట్రెస్కు లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ రాయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి విద్యార్థులకు అన్ని సూచనలు, తర్వాత మెలకువలన్నీ కూడా చెప్పడం జరిగింది ఇప్పటిదాకా మా కార్యక్రమంలో. కాబట్టి అందరూ కూడా పేరెంట్స్ కూడా పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండి వాళ్ళకు మంచి మెలకువలు నేర్పాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్న విద్యార్థులందరికీ మా పోలీస్ తరపున విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈరోజు నల్గొండ పట్టణంలోని టీఎన్జీఎస్ భవన్లో ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శంకర్, మహేష్, నరేష్ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం, పిల్లలకి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లలందరికీ కూడా ఎగ్జామినేషన్ సంబంధించిన మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులతో అందరితో కూడా మాట్లాడాము. వాళ్ళకు సంబంధించిన ఎగ్జామ్ సంబంధించిన మెలకువలు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రశాంతంగా ఎగ్జామ్ రాసి వారి భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ మన డిఎస్పీ శివరాంరెడ్డి సార్ రావడం జరిగింది. అలాగే ప్రైవేట్ స్కూల్ సంబంధించిన యాజమాన్యానికి సంబంధించిన రవికుమార్ సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లలందరికీ కూడా చక్కగా వాళ్ళు ఏవైతే ఎన్ని రోజులు కష్టపడి చదువుకున్నారో వాటిని ఆ ఎగ్జామ్ రూపంలో ప్రణాళికతో రాసుకుంటూ వాళ్ళ యొక్క భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారని ఆశిస్తున్నాము. స్థానిక ఎన్జిఓస్ భవన్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం జరిగింది. 10వ తరగతి రేపు 14వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ రాసే విద్యార్థులందరికీ కూడా చక్కగా వాళ్ళ ప్యాడ్స్, పెన్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా కాన్ఫిడెంట్ తోటి, ఎలాంటి భయం లేకుండా నిశ్చలంగా వాళ్ళకు వచ్చిన క్వశ్చన్ పేపర్ను ఒక 4 సార్లు చదివి అద్భుతంగా ఆ పరీక్షలు రాసి విజయవంతంగా వాళ్ళ పరీక్షలు పూర్తి చేయాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, పెన్ను ఇవ్వడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన నల్గొండ డిఎస్పీ గారు
అదేవిధంగా సిఐ గారు, వన్ టౌన్ సిఐ గారు, అదే వన్ టౌన్ ఎస్ఐ గారు, అదేవిధంగా ఎంఈఆర్ స్కూల్ రవికుమార్ సార్ గారు రావడం జరిగినది. విద్యార్థులకు పరీక్షలలో ఏ విధంగా రాయాలి, ఏ విధంగా రాస్తే ఉన్నత స్థానాలకు ఎదుగుతారని చెప్పేసి అనేక విషయాలు చెప్పినటువంటి డిఎస్పీ సార్ గారికి, సిఐ సార్ గారికి, ఎస్ఐ గారికి, అదేవిధంగా రవికుమార్ సార్ గారికి ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ పక్షం విప్లవ వందనాలు తెలియజేస్తున్నాం. ఎస్ఎఫ్ఐ కేవలం విద్యమాలే కాకుండా విద్యార్థులలో మనోధైర్యాన్ని నింపడం కోసంగానే ఇలాంటి విద్యార్థులకు గతంలో టాలెంట్ టెస్ట్ 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ పరీక్షలు నిర్వహించి ఆ విద్యార్థులందరికీ ఫ్లాట్ల పంపిణీ నిర్వహించడం అనేది మీరు అందరూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి మీ తల్లిదండ్రులకు, మీ ఉపాధ్యాయులకు, మీ స్కూల్కి ఒక మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఆశిస్తూ ఈ సందర్భంగా మేము వచ్చి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.